బీజేపీ విషయంలో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించడం వంటి పరిణామాలు జరిగాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీజేపీకి మద్దతుగానే ఉంటూ వస్తుంది. నేరుగా బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగా అనేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది. రాజ్యసభలో వైసీపీ, బీజేపీకి అండగా ఉండటంతో అనేక బిల్లులు పాస్ అయ్యాయి. బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా ఉండేందుకు జగన్ మొగ్గు చూపించేవారు. అన్ని అంశాల్లోనూ కేంద్రంలోని బీజేపీకి మద్దతుగా జగన్ నిలిచేవారు. అసలు ఏపీలో టీడీపీ అయినా, వైసీపీ అయినా బీజేపీకి అనుకూలంగా ఉండేవారు. వైసీపీ, జనసేన, టీడీపీ మద్దతు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను బీజేపీకి దక్కేవి. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడం కేవలం వైసీపీకి 11 మాత్రమే పరిమితం అయిన దగ్గర నుంచి బీజేపీ విషయంలో జగన్ వైఖరి మారినట్టుగా కనిపిస్తుంది. తాజాగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే బీజేపీకి దూరం అవుతున్నట్లుగానే వ్యవహారం ఉంది. నేరుగా విమర్శలు చేయకపోయినా కొన్ని అంశాలు విభేదిస్తున్నట్లుగానే జగన్ వ్యవహరిస్తున్నారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీ చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానాలు జగన్కు ఉన్నాయి. ఇప్పటికే 4 రాజ్యసభ ఎంపీలతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారు. ప్రధానంగా బీజేపీ కూటమితో దూరం పాటించాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. తాజాగా లోక్సభలో వర్క్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ, జనసేనలు ఈ బిల్లును సమర్థించినా వైసీపీ మాత్రం లోక్సభలో వ్యతిరేకించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ ప్రవేశపెట్టిన వక్ఫా సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను వైసీపీ సమర్థించింది. వైసీపీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో ఏపీలో కమ్యూనిస్టులను కలుపుకొని అధికార ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు జగన్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. వక్ఫా సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం ద్వారా తాము బీజేపీకి దూరమయ్యామని సంకేతాలను ఇస్తూ మిగతా పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.